హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవొచ్చేసి పుచ్చకాయ మొక్కలండి. చూసారు కదా! నేను గ్రో బ్యాగ్‌లో వీటిని జెర్మినేషన్ చేశాను. మీరు ప్రీవియస్ వీడియో చూడొచ్చండి. సమ్మర్ ఫ్రూట్స్ ప్లాంట్స్ అని చెప్పేసి ఒక వీడియో చేశాము. ఈ డబ్బాల్లో కొన్ని, అలాగే గ్రో బ్యాగ్‌లో, అదేవిధంగా నేలలో కొన్ని నాటామండి. ఇది కూడా పుచ్చకాయ మొక్కే చూసారా? చక్కగా వచ్చేసింది. ఈ గ్రో బ్యాగ్‌లో నాటినవైతే ఒక 4, 5 డేస్ కల్లా వచ్చేసాయండి. ఆ పెద్దగా పెరిగినవి మాత్రం 1 వీక్ అయింది. ఇప్పుడు నేను చూపిస్తున్నది ఇగ సీడ్ చూసారా? సీడ్‌ని బట్టి కూడా ఇలాగ సీడ్ అనేది ఓపెన్ అయిపోయి చక్కగా మొక్క అనేది వచ్చిందండి. ఈ చిన్న చిన్న మొక్కలు మాత్రం మీకు 3 డేస్ అయింది. అవి పెద్దవి వచ్చేసి ఒక 1 వీక్ అయిందండి. అలాగే మనము బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గార్డెన్‌లో గ్రో బ్యాగ్‌లో నాటాం కదా! నేలది కూడా చూడండి ఎంత బాగా పెరిగిందో, చిన్నది కూడా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక పాట్‌లో కూడా నాటానండి. ఇది కూడా వాటర్ మెలోన్ ప్లాంటే. చిన్నది చక్కగా వస్తుంది చూడండి. బాగా మనకి ఒక 1 వీక్‌లో అయితే ఖచ్చితంగా గ్రో అయిపోతాయండి. ఈ విధంగా పెరిగి మనకి ఇంకొక ఆకు కూడా వచ్చింది చూసారా? నెక్స్ట్ ఇవి వచ్చేసి స్ట్రాబెర్రీ అండి. స్ట్రాబెర్రీవి జెర్మినేషన్ అవ్వడానికి మాత్రం ఒక 10 డేస్ అయితే పట్టిందండి నాకు. 1 వీక్ పైనే 10 డేస్ వరకు పట్టింది. చిన్న చిన్నవి వచ్చాయి చూసారా? చాలా సీడ్ చాలా చిన్నది కదా! ఈ విధంగా వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది లెమన్ ట్రీ అండి. నిమ్మకాయ విత్తనాలను కూడా జెర్మినేషన్ చేసాం కదా! ఒక్కటే వచ్చింది. చాలా జెర్మినేషన్ చేసాం కానీ నెక్స్ట్ వచ్చేసి ఇది డబ్బాలో నాటినటువంటి వాటర్ మెలోన్ అండి. చక్కగా పెరిగింది. ఇదొచ్చేసి ఒక 2 వీక్స్ పైనే అవుతుందండి. 20 డేస్ పైనే అవుతుందనమాట. ఇవి కూడా పెరిగాయి చూసారు. ఒక్క మొక్కే వచ్చింది. నెక్స్ట్ ఈ స్ట్రాబెర్రీలు మాత్రం గ్రోతింగ్ చాలా తక్కువగా ఉందండి. చూసారా? గుబురు గుబురుగా కొన్నొచ్చాయి కానీ చాలా స్లోగా అయితే పెరుగుతున్నాయి. ఇవి 20 డేస్ పైన ఏజ్ మొక్కలండి ఇవి. ఇక నెక్స్ట్ చూసేసి ఇది వాటర్ మెలన్ కూడా ఇది 20 డేస్ పైనేనండి. చక్కగా పెరిగి బాగా గ్రో అవుతుంది. వీటిని రీప్లాంటింగ్ అయితే చేయాలి. రీప్లాంటింగ్ చేసేటప్పుడు మీకు కంపల్సరీగా వీడియో పెడతానండి. ఇది మాత్రం ఈ పాట్‌లోనే ఉంచేస్తాను. గ్రిల్‌కి అల్లబెడతాను. ఇవి స్ట్రాబెర్రీలండి. చిన్నగా ఉన్నాయి. చాలా లిటిల్‌గా ఉన్నాయండి. మొత్తానికైతే మనకి స్ట్రాబెర్రీస్ ఇంట్లో గ్రో అయ్యాయి. మరి ఇవి ఎలా పెరుగుతాయనేది చూడాలండి. నెక్స్ట్ వచ్చేసి మనం కొండ్రేగాయలని చెప్పాను చూడండి. కొండ్రేగాయలు కూడా ఇక్కడ చాలానే వేసాం కానీ మళ్ళీ ఒక మొక్కని రీప్లాంటింగ్ చేసాం కదా! ఇక్కడ ఒక 3, 4 మొక్కలైతే వచ్చాయండి. నెక్స్ట్ ఇది చూసారా? యాపిల్ సీడ్స్ మాత్రం మనకి రాలేదండి. ఈ నిమ్మకాయ చూసారా? ఒక మొక్కొచ్చి ఇన్ని మొక్కలు పెరిగినాయి కానీ యాపిల్ సీడ్స్ రాలేదండి. యాపిల్ సీడ్స్ జర్మినేషన్ అయిన తర్వాత మళ్ళీ మీకు వీడియో పెడతానే వస్తాయో రావో మరి. ఓకే అండి. చూసారు కదా! ఈజీగా మనము ఈ విధంగా ఫ్రూట్స్ మొక్కలు కూడా ఇంట్లో జర్మినేషన్ చేసుకోవచ్చండి. వాటర్ మెలోన్, అలాగే కొండరెగ్గాయి, స్ట్రాబెర్రీ, అలాగే లెమన్ బాగానే జర్మినేషన్ అయ్యాయండి. మనకి యాపిల్ సీడ్స్ మాత్రం జర్మినేషన్ అవ్వలేదు. మరి ఇంకా కొంచెం టైం పడుతుందా? లేకపోతే మనకి జర్మినేషన్ అవ్వవా అని చూడాలండి. ఒకవేళ మా జర్మినేషన్ కనైతే మళ్ళీ మీకు వీడియో తీసి పెడతాను. ఓకే అండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.